హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. ఎంతమంది ఎన్ని సలహాలిచ్చారంటే కోల్డ్ తగ్గడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలెంత అనిపిచ్చిందో. నేను మీరు చెప్పినయి అన్నీ గూడా దాదాపుగా చేస్తూనే ఉన్నాను. బట్ కోల్డ్ ఏంటంటే మనం ఎన్ని చేసినా గానీ 1 వీక్ అయితే ఉంటుంది గదా! అండ్ సొంటి పాలు కూడా తాగుతున్నాను. అండ్ గొంతయితే ఇంకా కొద్దిగా టైం పడతదనుకుంటా. ఒక 2, 3 డేస్‌లో సెట్ అయిపోతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కేర్. ఇంకా మార్నింగొచ్చేసి పాలు కాచుతున్నాను, టీ గూడా పెట్టేసాను, ఇడ్లీ గూడా పెట్టేసాను. మా హస్బెండ్ ఎర్లీగా వెళ్తున్నారు. సో, ఫస్ట్ తనకన్నీ ఇచ్చేసాను. ఆ తర్వాత షవర్ తీసుకొనొచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నానండి. మొత్తం కట్ చేసుకొని పెట్టుకొని నేను స్నానం చేయడానికెళ్తా అనమాట రోజు. సో, ఇవాళేంటంటే అసలు కూరగాయలు లేవు ఇంట్లో. ఒక్కటో, రెండో ఆనియన్స్ ఉన్నాయి, 2 పొటాటోస్ ఉన్నాయి, కొన్ని చిక్కుడుకాయలు, కొన్ని టొమాటోస్ అట్లుండే అనమాట. ఇంకా అన్నీ కలిపేసి అసలు మిక్స్డ్ కర్రీ చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను. ఒక్క నిమిషం అసలు మా స్టవ్ రియాక్ట్ అవ్వలేదు. అంటే తిరగట్లేదు నాబ్ భయమేసింది. ఆల్రెడీ 2 బర్నర్స్ పని చేయట్లేదు. రెండిటి మీదే నడిపిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా కర్రీ స్టార్ట్ చేసేస్తున్నానండి. సో, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు నేను వాడే వంట పాత్రలున్నాయి గదా! అవి ఎన్ని లీటర్స్ అనేసి. రియల్‌గా నాకు గుర్తులేదండి. కానీ మీరు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ద ఇండస్ వ్యాలీ లింక్ ఉంటుంది వెబ్‌సైట్‌ది. అందులోకి వెళ్లి అన్నీ ఒకసారి చూసుకోండి. స్టెయిన్‌లెస్ స్టీల్ అయితే స్టెయిన్‌లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ అయితే క్యాస్ట్ ఐరన్ అవి చూసుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇవేంటంటే ఎప్పటినుంచో వాడుతున్నాను. ప్లస్ నా దగ్గర ఉన్నవన్నీ గూడా అదే బ్రాండ్‌వన్నమాట. సో ఎగ్జాక్ట్‌గా 2 లీటర్ల, 3 లీటర్ల అనేది నాకసలు గుర్తులేదు. అండ్ ఈ కర్రీ వచ్చేసి నేను చాలా సింపుల్‌గా చేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి ఇలా ఆనియన్స్ వేసుకొని, మగ్గిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని, ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేస్తాను. నాకు ఇలాంటి మొత్తం మిక్స్డ్ వెజ్ కర్రీస్ అంటే చాలా ఇష్టమనమాట. మా ఇంట్లో ఖమ్మంలో అయితే ఎప్పుడు మేము ఇలాంటి కర్రీస్ రెగ్యులర్‌గా తింటూ ఉండేవాళ్ళం. దీంట్లో దోసకాయ గూడా ఏస్తారు, వంకాయ గూడా వేస్తారు. నాకు చాలా ఇష్టం. అండ్ నాకు గుర్తుండి సంక్రాంతిలో, భోగి రోజు కూడా ఇలాంటివి చేస్తారు గదా! సో, ఇవాళ వెజిటబుల్స్ లేకపోవడం వల్ల అనుకోకుండా నేను ఈ కర్రీ చేశాను. అండ్ నిన్న నేను ఈ డిఫ్యూజర్‌లో యూకలిప్టస్ ఆయిల్ వేసుకున్నా గదా! చాలా మంచిగా అనిపించింది నాకు. అందుకే ఇంకా వంట చేస్తూ ఎలాగో నేను కిచెన్‌లోనే ఉంటాను కొద్దిసేపు కాబట్టి పెట్టుకుందాము అనేసి ఇది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లోంచి వచ్చే స్మెల్ వల్ల మన కర్రీస్‌కి ఏమీ ఎఫెక్ట్ అవ్వదండి. ఆ స్మెల్ మన కర్రీకి పట్టదు. ఎందుకంటే నేను స్టవ్ పక్కనే పెడుతున్నాను గదా! ఎవరికైనా డౌట్ రావచ్చు. కర్రీ ఏమన్నా యూకలిప్టస్ ఆయిల్ స్మెల్ వస్తదా అని. అస్సలు రాదు. 1% కూడా రాదు. అండ్ ఇంకా కొబ్బరి చిప్పలోంచి కొబ్బరి తీద్దాము అని ట్రై చేస్తుంటే చెయ్యి కట్టయింది. అప్పుడు నాకొక టిప్ గుర్తొచ్చిందనమాట. సరే ఇంకొక చిప్పని ఆ టిప్ యూజ్ చేసి తీద్దాము అనేసి దీన్ని స్టవ్ మీద పెట్టాను. అంతలో మా అబ్బాయి టు డూ లిస్ట్ తీసుకొనొచ్చాడు. మా అబ్బాయికి ఎగ్జామ్స్ కరెక్ట్‌గా 30 డేస్‌లో స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, ఈ 30 డేస్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడో ఒకసారి నాకు రాసి చూపించమని చెప్పాను. మనం పిల్లల్ని వాళ్ళనే రాయమని చెప్పాలండి. మనం చెప్పకూడదు. ఈ టైం నుంచి ఈ టైం దాకా చదువు, ఈ టైం నుంచి ఈ టైం దాకా తిను అలా మనం చెప్పకూడదు. దానికంటే బెటర్ ఏంటంటే వాళ్ళకే చెప్పేసి అసలు ఏమేం చేద్దామనుకుంటున్నావు? ఏ రోజు ఏ చాప్టర్ చదువుదామనుకుంటున్నావు? రోజు మార్నింగ్ చదువుదామనుకుంటున్నావా? ఆఫ్టర్‌నూన్ చదువుదామనుకుంటున్నావా? డే మొత్తం ప్లాన్ చేసుకునేది వాళ్ళనే చేయమనాలి. ఆ తర్వాత ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మనం చూపిచ్చొచ్చు. సో, ఇప్పుడే మా అబ్బాయి చూపిచ్చాడు. ఇదేంటి? ఇదేంటి? అనేసి కొన్ని క్వెషన్స్ అడిగాను. ఇంకా తర్వాత సరే ఇవాల్టి నుంచి ఆ ప్లాన్ ఫాలో అవ్వు అనేసి చెప్పా అనమాట. సో, ఇలా మనం పిల్లల్ని మరీ ఎక్కువగా పుష్ చేయకుండా మనం గూడా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది పెట్టుకోవాలి వాళ్ళతోటి. అన్నీ డిస్కస్ చేస్తూ ఉండాలి. అలా అని నువ్వు కంపల్సరీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, కంపల్సరీ 90+ తెచ్చుకోవాలి అనైతే అస్సలు చెప్పొద్దండి. ఐ నో అసలు నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఎగ్జామ్స్ టైమ్‌లో కంపల్సరీగా ఒక కలొచ్చేదనమాట. అదేంటంటే నేను అలారం పెట్టుకున్నానంట, అలారం మోగలేదు. ఇంక నేను నిద్రపోతూనే ఉన్నాను. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది అనేసి. సో, ఆ కల ఏంటో నాకిప్పుడు మా అబ్బాయి ఎగ్జామ్స్ అప్పుడు గూడా వస్తది తెలుసా? మా అబ్బాయికి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది అంటే నాకు ముందు రోజు నైట్ అసలు నిద్రే ఉండదు. 3:00 నుంచి లేసి చూస్తూనే ఉంటాను. ఇంకా అలారమ్స్ కూడా మల్టిపుల్ పెడతా అనమాట. మా హస్బెండ్ ఏమో "ఎందుకన్ని అలారంలు పెడుతున్నావు? 4, 5 అలారమ్స్ రోజు ఎలాగో లేస్తావు గదా!" అంటారు. కానీ ఏంటో నాకు ఎగ్జామ్స్ అంటే ఏదో ఒక టెన్షన్ వచ్చేస్తది. ఈవెన్ అక్కడ ఏమి టెన్షన్ పడడానికి లేకున్నా టెన్షన్ వస్తదనమాట. సో, తప్పదింకా బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఉండాలి అంతే. అండ్ కర్రీలోకి మునక్కాడలు గూడా వేశానండి. సడెన్‌గా అవి గూడా కనిపిచ్చాయి. సరే వేద్దాము అనేసి వేశా. కానీ భలే కుదిరింది ఈ కర్రీ.
అండ్ ఇది చల్లారిన తర్వాత ఇలా గ్యాప్ వస్తదండి. కొబ్బరికి, చిప్పకి మధ్యలో గ్యాప్ వస్తదనమాట హీట్ వల్ల. సిమ్‌లో ఒక 5 నిమిషాలు పెట్టాను. 5-7 మినిట్స్ పెట్టాను. చల్లారిన తర్వాత ఇలా తీస్తున్నాను. బానే వచ్చేసింది. ఇంకా ఏదన్నా ఈజీ మెథడ్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఎందుకంటే కొబ్బరికాయలు ఇలా సడెన్‌గా ఎప్పుడైనా ఎక్కువున్నా లేదంటే మంత్లీ ఒకటైతే నేను తీసుకొస్తాను. తీసుకొచ్చి ఇలా కట్ చేసేసి ఒక జిప్‌లాక్‌లో వేసేసి ఫ్రీజ్ చేస్తా అనమాట. వాష్ చేయలేదు నేను. సో, ఆల్రెడీ ఒక చిప్ప కట్ చేశా అన్నా గదా! అది ఆల్రెడీ జిప్‌లాక్‌లో ఉంది. ఇది గూడా వేసేసి ఫ్రీజ్ చేసేస్తాను. చట్నీ చేయాలి అనుకున్నప్పుడు 1, 2 పీసెస్ తీసేసుకుంటా అనమాట. చిన్న చిన్న పీసెస్ చేశామనుకోండి, ఫ్రీజ్ చేసినప్పుడు అవి అతుక్కుపోతాయి. అందుకే పెద్ద పెద్ద పీసెసే ఉంచేస్తా నేను. సో, ఇది నాకు 1 మంత్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇంకేదన్నా టిప్ ఉంటే తప్పకుండా చెప్పండి. నేను మొన్న నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మూవీ చూసాను. నేను మూవీని మూవీలాగే చూస్తాను. ఒక క్రాఫ్ట్ లాగా చూస్తే యాక్టింగ్ బావుంది అనిపిచ్చింది. మొత్తం మూవీ చూసా నేను. కానీ చాలా భయమేసింది. అంటే మన యూత్ టాక్సిక్ పర్సనాలిటీని కూడా ఒక హీరోయిజం లాగా తీసుకుంటారేమో అనేసి. గుడ్ థింగ్ ఏంటంటే 'యానిమల్' అనేసి దాని టైటిల్ పెట్టడము. ఎందుకంటే హీరో అయితే కానే కాదు అసలు. ఈవెన్ 'అర్జున్ రెడ్డి' మూవీలో గూడా నాకు కొన్ని పాయింట్స్ అస్సలు నచ్చలేదు. యూత్ ఇంకా అవి నార్మల్ అనుకుంటారు. పొసెసివ్‌నెస్‌గా ఫీల్ అవ్వడము, నా పిల్ల అనేసి కొట్టినా పర్లేదు అనుకోవడము, ఇవి నాట్ నార్మల్. బట్ ఆ ఏజ్‌లో వాళ్ళకి తెలీదు. ఇంకా టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌ని గూడా నార్మల్ రిలేషన్‌షిప్స్ అనుకుంటారు. సో, అది మాత్రం నాకు చాలా ఇదిగా అనిపిచ్చింది. ఇట్స్ నాట్ గుడ్ టు షో ఇలాంటి మూవీస్ అనేసి. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు ఒక మూవీలో హీరో స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ ఉన్నారనుకోండి, కింద ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనేసుంటది. అసలది ఎవరు చదవరు. వాళ్ళకనిపిచ్చేదల్లా హీరో స్టైలిష్‌గా, మంచిగా స్టైల్‌గా సిగరెట్ తాగుతున్నాడు అనేసి. సో, ఇలాంటివి జనాలు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు. సో, సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉండాలి. మూవీని మూవీలాగా చూసేవాళ్ళు చాలా తక్కువ. ఒక 1% కూడా ఉండరు అసలు మన సొసైటీలో. ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు ఎస్పెషల్లీ పిల్లలు. అండ్ పిల్లల కోసం ఇవాళ ఒక మంచి మూవీ రికమెండ్ చేస్తానండి. 'ట్రూ స్పిరిట్' అనేసి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీ ఉంది. తప్పకుండా చూడండి మీ పిల్లలతో. ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. ఆస్ట్రేలియాలో ఒక 16 ఇయర్స్ అమ్మాయి సెయిలింగ్ చేయాలి. ఎంటైర్ వరల్డ్ ఒక్కతే సెయిలింగ్ చేసి రావాలి అనేసి అనుకుంటదనమాట. పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. బట్ మీడియా కానీ, గవర్నమెంట్ కానీ అందరూ గూడా ఆపోజిట్‌గా ఉంటారనమాట. వాళ్ళకి అసలు పేరెంట్స్ ఎలా పంపించారు అలా. బట్ ఆ అమ్మాయి అన్ని హర్డిల్స్‌ని దాటుకొని ఎలా ఫినిష్ చేసింది అనేదే స్టోరీ. అండ్ ఇది రియల్ స్టోరీ అనమాట. లాస్ట్‌లో రియల్ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. తప్పకుండా చూడండి. సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ. 'ట్రూ స్పిరిట్' నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. అండ్ ఈ 2 శారీస్ తోటి నేను డ్రెసెస్ కుట్టిద్దాం అనుకుంటున్నానండి. ఈ మధ్య కాలంలో అసలు నేనెప్పుడు ఇలా కుట్టించలేదు. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఈ ట్రెండ్ ఉండేది. అప్పుడు కుట్టించేదాన్ని గానీ, ఈ బ్లాక్ శారీ ఉంది కదా! ఇదొచ్చేసి మిసెస్ తెలంగాణ టైంలో ఒక రౌండ్‌లో కంప్లీట్ బ్లాక్ శారీ కావాల్సుండే. ఓన్లీ ఒక్క రోజు కోసం నేను తెప్పిచ్చా మింత్రా నుంచి. సో, దాంతో డ్రెస్ కుట్టిద్దాం అనుకుంటున్నా. అలానే ఈ శారీ. ఇదేంటంటే కొంచెం స్టిఫ్‌గా ఉందనమాట. నాకెందుకో శారీస్ అంత స్టిఫ్‌గా ఉంటే నచ్చవు. నాకు కూడా సూట్ కావు అనిపిస్తది. సో, దీంతో లాంగ్ ఫ్రాక్‌లాగా కుట్టిస్తే ఎలా ఉంటదని ఆలోచిస్తున్నాను. ఒక 2 డేస్‌లో టైలర్ దగ్గరికెళ్ళి వీటిని డిజైన్ చేపిస్తాను. తర్వాత మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఎలా నేను వీటిని రీడిజైన్ చేశాను, డ్రెసెస్ లాగా ఎలా కుట్టించాను అనేసి. నాకైతే ఇవి ఒక్కొక్క సారే కట్టుకున్నాను. శారీస్ లాగా ఇంట్రెస్ట్ లేవు. అండ్ ఒక మంచి డిజైన్‌తో డ్రెసెస్ కుట్టించాలి అనేసి ఉంది. ఫ్యూచర్ వ్లాగ్స్‌లో షేర్ చేసుకుంటాను. అండ్ లంచ్ అయితే చేసేసానండి. అయిపోయిన తర్వాత బాల్కనీని కొద్దిగా రీసెట్ చేస్తున్నాను. మొన్నటి వరకి బాగా చల్లగా ఉండే కాబట్టి బాల్కనీలోకి అసలు రాలేదు మేమెవ్వరం కూడా. సో, బాల్కనీని ఏమీ వాడలేదు. బట్ సమ్మర్‌లో వాడతాననిపిస్తుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్‌వండి. మనీ ప్లాంట్‌ది ఆర్టిఫిషియల్‌దనమాట. ఇంతకుముందు మాది మెయిన్ డోర్ దగ్గర పెట్టేసి ఉంచేదాన్ని. ఎప్పుడో లాంగ్ బ్యాక్ అమెజాన్‌లో తీసుకున్నా. తర్వాత మళ్ళీ బాల్కనీలో పెట్టాను. బట్ ఇప్పుడు తీసేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే బాల్కనీని వీలైనంత విశాలంగా పెట్టుకోవాలి అనేసి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది గదా! సో, మార్నింగే నేనేమన్నా వర్కౌట్ చేయాలన్నా, మెడిటేషన్ చేయాలన్నా గానీ బాల్కనీలో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ షెల్స్ ఉన్నాయి గదా! ఇవి మాల్దీవ్స్‌వండి. మా అన్నయ్య, వదిన యూఎస్ కంటే ముందు మాల్దీవ్స్‌లో వర్క్ చేసేవాళ్ళనమాట టీచర్స్‌గా. వాళ్ళక్కడి నుంచి వచ్చేటప్పుడల్లా షెల్స్ తీసుకొనొచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటి పక్కనే బీచ్ ఉండేది. సో, మంచి మంచి షెల్స్ ఉన్నాయి నా దగ్గర. అవి ఇప్పటికి కూడా పెట్టుకున్నాను.
అండ్ అలా కొద్దిసేపు టైం పాస్ చేశానులేండి. ఈ ఆట ఎంతమంది ఆడారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఈ స్టోన్స్ నిన్నటి నుంచి నేను ప్లాంట్స్‌లో వేస్తున్నా గదా! ఇప్పుడు ఐడియా వచ్చింది. అందులోంచి ఒక 5 తీసుకొని చక్కగా టైం పాస్‌కి అచ్చనగిల్లలు అంటాం మేము. మీరేమంటారో ఐ డోంట్ నో. సో, అవి ఆడుకుంటే బెటర్ గదా అనిపిచ్చింది. ఇంకా ఈ స్టోన్స్ గూడా తీసేసి ఈ బ్యాగ్‌లో వేసేసి లోపల పెడుతున్నాను. సెట్టింగ్స్ కొద్దిగా చేంజ్ చేస్తూ ఉంటేనే బావుంటుంది అప్పుడప్పుడు. సో, కొంచెం కళ్ళకి కూడా తేడా కనిపిస్తూ ఉండాలి. అండ్ మీరందరూ నాకు హెల్ప్ చేయాలండి. మంచి ఇండోర్ ప్లాంట్స్ ఏంటి? అంటే లైట్ తక్కువున్నా గానీ, వెంటిలేషన్ తక్కువున్నా గానీ చక్కగా పెరిగేవి ఏంటి అనేది నాకొకసారి టైం తీసుకొని కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ బయటున్న ప్లాంట్స్ అన్నీ దాదాపుగా ఇంట్లో సెట్ చేసేసాను గదా! బయట ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. సమ్మర్‌లో ఇంకొన్ని ప్లాంట్స్ తెద్దాం అనుకుంటున్నాను. సో, డైరెక్ట్‌గా నర్సరీ నుంచి తీసుకొనొస్తాను. బాల్కనీలోనే పెడతాను. ఏవైతే బావుంటాయో ఒకసారి చెప్పండి. అండ్ ఈ వెడల్పుగా ఉండేయి ఉన్నాయి గదా! వీటిలో అసలు ఏం పెట్టాలో అర్థం గావట్లేదు. సరే సక్యులెంట్స్ లాంటివి తెచ్చినప్పుడు తర్వాత చూద్దామనేసి వాటిని తీసుకెళ్ళి యుటిలిటీ బాల్కనీలో పెట్టేశాను. నా దగ్గర ఒక బ్యాగ్ ఉందనమాట. ఆ బ్యాగ్‌లో ఇలా వాడని పాట్స్ ప్లస్ కోకోపీట్ ఇవన్నీ ఉంటాయి. అటువైపు బాల్కనీలో ఉంది. అందులో వేసేసా అనమాట. మట్టి అందులో వేసేసి పాట్స్ అన్నీ కూడా అందులోనే ఒక సైడ్‌కి పెట్టేశాను. ఇంకా ఈ గ్రీన్ మ్యాట్ ఉంది గదా! దీన్ని యాక్చువల్‌గా వాక్యూమ్ చేసుకోవచ్చండి. అది గూడా చూపిస్తాను మీకు. దీన్ని ఈజీ అనమాట మెయింటైన్ చేయడము. ఎందుకంటే నేను రేపటి నుంచి కిందే కూర్చోబోతున్నాను ఇక్కడ. సో, అందుకనే మొత్తం వాక్యూమ్ గూడా చేశాను. ఫస్ట్ అయితే ఎక్కడైతే కార్పెట్ లేదో అక్కడ చీపురుతో ఊడ్చేశాను. ఇప్పుడొచ్చేసి 3 కుండీలున్నాయి బయట. ఇంకా మిగిలినయన్నీ గూడా లోపలే పెట్టేసా అనమాట. యాక్చువల్‌గా నేను బాల్కనీ వరకు ఒక 10 మినిట్స్‌లో అయిపోతదేమో. తర్వాత కొన్ని స్నాక్స్ చేద్దామనుకున్నాను. బట్ అసలు చాలా టైం పట్టిందండి. ఎంత దుమ్ముందో. యాక్చువల్‌గా మాది స్ట్రీట్ వ్యూ కూడా కాదు. లోపల సైడ్‌కే ఉంటది. అయినా సరే చాలా దుమ్ము పట్టేసింది. ప్లస్ చలికాలం కాబట్టి నేను ఊరికూరికే బయటకొచ్చి తుడవడం అవేం చేయలేదు అసలు. బాల్కనీని మేము యూజే చేయలేదు. సో, చాలా టైం పట్టేసింది. ఏం స్నాక్స్ అయితే చెయ్యలేదు. రేపటి వ్లాగ్‌లో నేను చూపిస్తాను. అంటే ఇంట్లో కొన్ని స్నాక్స్ చేసి పెడదాం అనుకుంటున్నాను. పిల్లలకి ఎగ్జామ్స్ టైమ్‌లో ఊరికే ఆకలేస్తూ ఉంటుంది. ఊరికే ఏదో ఒకటి తినాలి అనుకుంటూ ఉంటారు. సో, ఆ టైంలో వాళ్ళకి యూజ్ అవుతాయి. మంచిగా కడుపు నిండుతాయి. ఇంట్లోనే చేసి పెట్టినట్లు ఉంటుంది. ఒక క్లాత్‌తో ఈ రైలింగ్ మొత్తం తుడుస్తున్నానండి. మళ్ళీ పడుతూనే ఉంటది డస్ట్. బట్ ఇంకా కంపల్సరీగా తుడుస్తూనే ఉండాలి. తప్పదు. ఇల్లు డస్టింగ్ జేసుకోవడము, ఇంట్లో పని అనేది అసలు దానికొక హద్దు అనేదే ఉండదనమాట. ఎంత చేస్తే అంత పని వస్తూనే ఉంటుంది. అండ్ ఈ అటాచ్‌మెంట్ వచ్చేసి ఎస్పెషల్లీ కార్పెట్స్ మీద వాక్యూమ్ చేయడానికండి. ఇది చాలా పనిచేస్తదనమాట. వాక్యూమ్‌కి డిఫరెంట్ అటాచ్‌మెంట్స్ వస్తాయి. దీంట్లో కార్పెట్‌కి ఏవైతే వాడతామో మనం అది అటాచ్ చేసుకొని ఇలా వాక్యూమ్ చేస్తే మీకు తెలుస్తుంది గదా! డస్ట్ పోయేది గీతలు తెలుస్తున్నాయి గదా! ఎంత క్లీన్‌గా అయిందంటే, తర్వాత అసలు మొత్తం ఆ బిన్నంతా నిండిపోయిందనమాట. నేను ఎంప్టీ చేసేటప్పుడు. ఇది బ్యాగ్‌లెస్ వాక్యూమ్. మొత్తం బిన్‌లో కలెక్ట్ అవుతుంది. లాస్ట్‌లో మొత్తం ఎంప్టీ చేయాలి. ఎంత డస్టొచ్చిందో అండ్ క్లీన్‌గా అయిపోయిందసలు. సో, ఈ కార్పెట్‌ని క్లీన్ చేయడం చాలా ఈజీ. ఇంకా మనం కావాలి అనుకుంటే మాప్‌తో ఒకసారి తుడుచుకోవచ్చు గూడాను. ఇంకా కింద కూర్చోవచ్చు హ్యాపీగా. నేనైతే సమ్మర్‌లో ఇంకా కిందే కూర్చుందాం అనుకుంటున్నాను. మెడిటేషన్ గూడా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ చిన్న స్టూల్ ఉంది. దీన్నైతే ఇక్కడే ఉంచేశాను. అంటే జస్ట్ ఇన్ కేస్ కింద కూర్చోవద్దు అనుకున్నప్పుడు దాని మీద కూర్చొని టీ అది తాగడానికి, బయటికి చూడడానికి బావుంటుంది అనేసి దీన్ని కూడా వాక్యూమ్ చేసేసాను. సో, ఎంత దుమ్మొచ్చిందో అసలు. కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లీన్ అయిపోయింది. ఒకసారి వాక్యూమ్ చేసిన తర్వాత అసలు చాలా నీట్‌గా ఉంటదండి. అలానే ఇప్పుడు వాక్యూమ్ చేశా కాబట్టి డస్ట్ పైకి రాలేదు. నాకు కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదనమాట కోల్డ్ ఉన్నా గాని. సో, ఇలా ఉందండి బాల్కనీ. నాకైతే ఈ లుక్ కూడా నచ్చింది. ఖాళీగా, ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందనేది తప్పకుండా చెప్పండి. అలానే ప్లీజ్ ప్లాంట్ సజెషన్స్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. నాకైతే బేసిక్‌వి తెలుసు ఒక 3, 4 బట్ బోటనీ చదువుకున్నా గానీ నాకు అసలేం గుర్తులేవు ఇప్పుడు. ఏ ప్లాంట్‌ని ఏమంటారో గూడా. సో, తప్పకుండా చెప్పండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. మళ్ళీ రేపు 10:00కి ఇంకో వ్లాగ్‌లో కలుద్దాం. టేక్ కేర్ అండి. బాయ్.